హలో గైస్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు. సైకో సిద్ధార్థ్ 2 hours 5 minutes రన్ టైంతో వచ్చిన మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఈ సినిమాలో హీరో నందు లీడ్ రోల్ గా నటించడం జరిగింది. ఈ మూవీ బేసిక్ లైన్ వచ్చేసరికి హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయికి మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే చాలా ఇష్టం. తన కోసం ఒక మేనేజ్మెంట్ కంపెనీ పెడదామని ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి మరీ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒక అతను వచ్చి ఇండియాలోనే బెస్ట్ మేనేజ్మెంట్ కంపెనీగా నేను చేసి చూపిస్తాను అని చెప్పడంతో ఆ కంపెనీని ఆయనకి అప్పచెప్తాడు. అలా తీసుకున్న ఆయన హీరోను మోసం చేసి ఆ కంపెనీని తన పేరు మీద రాయించుకోవడం జరుగుతుంది. తను లవ్ చేసిన అమ్మాయిని కూడా తను తీసుకెళ్లిపోవడం జరుగుతుంది. దాంతో హీరో చాలా డిప్రెస్ అయిపోవడం జరుగుతుంది. ఆ అమ్మాయిని తిరిగి పొందాలని చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ అమ్మాయి మాత్రం ఎవరైతే డబ్బు ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. దాని తర్వాత హీరో ఆల్మోస్ట్ అడుగుతున్న సిచ్యువేషన్ కి వెళ్ళిపోతాడు. లవ్ డిప్రెస్ లోని ఏం చేస్తున్నాడో తెలియక ఒక రూమ్ లో ఒంటరిగా ఉండిపోవడం జరుగుతుంది. ఇది ఒక సైడ్ ఆఫ్ స్టోరీ. ఇంకో సైడ్ ఆఫ్ స్టోరీ చూసుకున్నట్లయితే ఒక ఆవిడ తన భర్త నుంచి విడిపోయి భరణం తీసుకుంటూ తన జీవితాన్ని భరతనాట్యం చేస్తూ గడుపుతుంది. భరణం ఇచ్చేటప్పుడు తన భర్త వచ్చి తనని రోజు కొట్టడంతో ఆమె చాలా బాధకి గురవుతుంది. తన నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే టైంలోనే హీరోకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత హీరో లైఫ్ ఎలా మారింది, అలాగే హీరోయిన్ యొక్క జీవితం కూడా ఎలా మారింది, చివరికి హీరో తను నార్మల్ మనిషి అయ్యాడా లేదా అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదండి. ఈ సినిమాలో చాలా అడల్ట్ కంటెంట్ అలాగే భయంకరమైన బూతులు ఉంటాయి. పొరపాటున కూడా ఈ సినిమాని చిన్నపిల్లలతో గానీ ఫ్యామిలీతో గానీ అసలు చూడొద్దు. డైరెక్షన్ వచ్చేసరికి యావరేజ్ అండి. ఓన్లీ యూత్ కనెక్ట్ అయ్యేలాగా మాత్రమే సినిమా తీయడం జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఈ సినిమా అసలు నచ్చదు. మ్యూజిక్ వచ్చేసరికి యావరేజ్ అండి. నందు యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. అలాగే హీరోయిన్ యొక్క యాక్టింగ్ కూడా బాగుంది. అలాగే హీరో ఫ్రెండ్ గా చేసిన యాక్టర్ కూడా చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తీయడం జరిగిందండి. ఈ సినిమాలో మైనస్ పాయింట్లు చూసుకున్నట్లయితే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ చాలా ఓవర్ గా ఉంటుందండి. కొన్ని సీన్స్ లో అయితే మనం లేడీ ఫ్రెండ్స్ తో కూడా చూడలేమండి, అంత వరస్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరికైతే రొమాంటిక్ మూవీ సిస్టమ్ ఉంటుందో వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందండి. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం కొంచెం దూరంగా ఉండండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 2. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.